అందరికీ నమస్తే. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆయన ఎవరో కాదు, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఏం జరిగిందో చూడండి. తర్వాత ఎందుకట్లా జరిగింది? అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అవమానం పాల్గావాలనా? ఎట్లా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పిలుస్తలేరు? ఏమైందో ఒకసారి చూడండి. ఆయన వెళ్ళిపోయాడు మొత్తానికి. ఇదే ఆఫీసర్స్ లేరా అంటే మంచిగానే ఉన్నారు ఆఫీసర్స్. చూడండి ఒకసారి. ఏసీపీ స్థాయి ఆఫీసర్లు, సిఐ, ఎస్ఐలు అందరూ ఉన్నారు. కానీ వేముల వీరేశం అన్నను గుర్తుపడతలేరు పోలీసులు. వేముల వీరేశం గారు ఏమన్నా వేరే రాష్ట్రం ఎమ్మెల్యేనా, లేకపోతే వేరే జిల్లా ఎమ్మెల్యేనా? పోనీ ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే. ఫస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఒకసారి అయింది కదా, 2014లో ఎమ్మెల్యే. పోలీసులు కావాలని చేసినరా, లేకపోతే కాంగ్రెస్లో ఇది కావాలని జరుగుతుందా అనేది తెలియదు. కానీ వేముల వీరేశానికి తీవ్రమైన అవమానం జరిగింది. ఆయన వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఏంటది అంటే, ఎల్లిఫ్యాడ్లో మినిస్టర్లు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు వస్తే ఆ ఎల్లిఫ్యాడ్లో వాళ్ళకి స్వాగతం పలికినకి ఆ భువనగిరిలో జరిగిన సమీక్ష కార్యక్రమానికి వీళ్ళు పోయినరు. ఆడ ఎవరున్నారు? భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఇంకో ఎమ్మెల్యే కూడా కనిపిస్తున్నారు, బీర్లా ఎలయ్య కనిపిస్తున్నాడు. మరి వాళ్ళనేమో పోలీసులు లోపల పంపించారు, వాళ్ళని గుర్తుపట్టినరు. కానీ వేముల వీరేశాన్ని గుర్తుపట్టలేదు. కాంగ్రెస్లో నిజానికి కూడా చాలా ఎమ్మెల్యేలు అన్కంఫర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఒకసారి చూడండి మీరు, వాళ్ళ జిల్లా మంత్రులను కూడా కలిసిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. యాక్చువల్గా జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఉంటారు, జిల్లా మంత్రి ఉంటారు. కానీ ఎమ్మెల్యేలు ఎవ్వరి దగ్గరికి పోతలేరు. ఎందుకంటే అక్కడికి పోతే 1,00,000 గొడవలు, రకరకాల వ్యవహారాలు. ఆయన టీం అంటే ఆయన టీం చూసినాం కదా మనం. వరంగల్లో చూడలేదా? వరంగల్లో కొండ సురేఖ గారు ఒక పక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ప్లస్ కొండ సురేఖ గారికి ఏం జరిగిందో చూసినాం కదా. ఈ గొడవల మధ్య ఎమ్మెల్యేలు ఎవరు కూడా మినిస్టర్ దగ్గరికి పోతలేరు. ఇక ఈడ చూస్తేనేమో ఇలాంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేలు అందరూ ఆహ్వానించారు ఆ మీటింగ్కి. అందరూ జిల్లాలో ఉన్న ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల రివ్యూ మీద అందరూ ఆహ్వానించారు. మరి ఈయన ముఖ్యమంత్రి దాకపోతా అన్నాడు వేముల వీరేశం ఫస్ట్ టైం కాంగ్రెస్లో గెలిచిండు, అంతకుముందు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేగా. వేముల వీరేశానికి ఎందుకు అవమానం జరిగింది అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. వేముల వీరేశాన్ని పోలీసులు గుర్తించలేదా, లేకపోతే పోలీసులకు ఇచ్చిన జాబితాలో ఆయన పేరు లేదా? ఎందుకు ఆ వేముల వీరేశాన్ని కావాలని అవమానించినరా, లేదా వేముల వీరేశాన్ని పోలీసులు నిజంగా గుర్తుపట్టలేదా అనేది చాలా సీరియస్. పోలీసులు గుర్తుపట్టనంత సీన్ ఏముంటుంది? ఆయన రెండోసారి ఎమ్మెల్యే ప్లస్ కొంత పవర్ఫుల్ ఎమ్మెల్యే కూడా, కొంత కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే కూడా. పవర్ఫుల్ కన్నా ఎక్కువ కాంట్రవర్సీ ఎమ్మెల్యే కూడా చాలా కోపంతో వెళ్ళిపోయాడు. కాంగ్రెస్లో ఇట్లాంటివి సర్వసాధారణం అయిపోయినాయి అసలు. ఎమ్మెల్యేలు అందుకే మినిస్టర్ల దగ్గరికి కానీ, ఎమ్మెల్యేలు ఎక్కడో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పోతలేరు. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాలే మొత్తం అడ్డమవుతున్నాయి వాళ్ళకు. ఎమ్మెల్యేలు ఏంటంటే గెలిచిండ్రు, ఉన్నారు, నడుస్తుంది పని అంతవరకే. కానీ మేమేదో చేస్తాం, మేమేదో పొడుస్తాం అంటే ఎమ్మెల్యేలకు ఫ్రీగా ఏం లేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏందో వాళ్ళ పనాలు చేసుకోవాలి. ఇంకా అవసరమైతే ఆ కాన్స్టిట్యున్సీల మీద ఇన్ఛార్జి మినిస్టర్ల పెత్తనం కూడా చేస్తున్నారు అక్కడక్కడ. ఇన్ఛార్జి మినిస్టర్లు ఎమ్మెల్యే ఉండగానే ఎమ్మెల్యే తెలియకుండానే చేరికలు జరుగుతున్నాయి. వరంగల్లో బసవరాజ్ సారయ్య చేరిక వరంగల్లో లీడర్లకు తెలియదంట. బసవరాజ్ సారయ్య చేరిండు, ఆయన ఉన్నాడు కదా. కొండ మురళి సవాల్ కూడా విసిరాను మొన్ననే, నువ్వు రాజీనామా చేసిన దమ్ముంటే నేను రాజీనామా చేసి పార్టీ మారినా, నువ్వు ఎమ్మెల్సీ ఎట్లొచ్చినావు, కాంగ్రెస్లోకి ఎట్లొచ్చినావు అని అడిగిండ్రు. ఇంకా లోకల్ లీడర్లను కూడా పరకాల కాన్స్టిట్యున్సీలా ఆడ లోకల్ లీడర్లను కూడా ఎమ్మెల్యే తెలియకుండా చేర్చుకున్నారు. కాంగ్రెస్ జరుగుతున్న తీవ్రమైన అవమానాలు ఇవి. కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా వినతి పత్రం తీసుకొని, విజ్ఞాపన పత్రం తీసుకొని ఏడుకోవాలని కూడా తెలియదు. మినిస్టర్లకు ఎవరు ఇస్తలేరు, మినిస్టర్లు ఎవరు కలుస్తలేరు, సీఎం దగ్గరికి ఎవరు పోతలేరు. మరి ఏం చేస్తున్నారు? విజ్ఞాపన పత్రాలు తీసుకొని ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే? ఆఫీసర్లకు ఇస్తున్నారు, ఆఫీసర్ల మీద దబాయింపు చేస్తున్నారు తప్పితే మిగతా వ్యవహారాలు ఏమి లేవు. నిజానికి ఒరిజినల్ కాంగ్రెస్ విధానానికి ఇది డిఫరెంట్. ఒరిజినల్ కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఎక్కువ. ఒరిజినల్ కాంగ్రెస్లో కార్యకర్త కూడా ముఖ్యమంత్రులకు ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఎందుకో ఏమైందో, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కిపడేసిర్రు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు వాల్యూ లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా కిక్కుమంటలేరు కాంగ్రెస్లో, ఎందుకో తెలియదు, కిక్కుమంటలేరు.
యాక్చువల్గా జాతీయ పార్టీలో ఎమ్మెల్యేలు అంటే కొంత ఏదైనా కూడా ఓపెన్గా చెప్పగలిగేంత స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి. కానీ లేదు, కాంగ్రెస్లో ఆ స్వేచ్ఛ కూడా పోయింది. ఈవెన్ ఆయన లోన్కి ఆహ్వానించలేదు కాబట్టి, లోపలికి రానియలేదు పోలీసులు కాబట్టి, నాకు తెలిసి ఒరిజినల్ కాంగ్రెస్ అయితే ఆడ పెద్ద లొల్లే అయ్యేది, ధర్నా అయ్యేది. కానీ వీళ్ళు చేయలేదు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదనుకోండి వీరేశం. కానీ ఎందుకో కాంగ్రెస్లో ఎమ్మెల్యేలకు తీవ్రమైన అవమానం అయితే ఒకటి జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. అందుకే ఎమ్మెల్యేలు ఎవరు గాంధీ భవన్ కూడా వస్తలేరు, ప్రోగ్రామ్స్ కూడా లేవు. గాంధీ భవన్కి వస్తలేరు, సీఎం ఇంటికి పోతలేరు, మంత్రుల ఇంటికి పోతలేరు ఎమ్మెల్యేలు. ఏదో వాళ్ళు, వాళ్ళ క్యాంప్ ఆఫీసు, వాళ్ళ ఆఫీసర్లు అంతవరకే. వాళ్ళకి తెలియకుండానే ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి ఆఫీసర్లు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలా వాళ్ళకి తెలియకుండా ఏమేమో జరుగుతున్నాయి. కొంత పోలీసులను మాత్రం వాళ్ళు అనుకూలంగా తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు తప్పితే మిగతా మొత్తం కూడా వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు, ఆ పనులు మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు, సొంత పనులు, ఏమంటారు, 4 పైసలు వచ్చే పనులు మాత్రం చేసుకుంటున్నారు. మిగతా వ్యవహారాలు మొత్తం ఎక్కడ అది లేదు. ఎందుకో వేముల వీరేశంని ఎందుకు అవమానించారు? ఒక దళిత బిడ్డ కాబట్టి అట్లా జరిగిందా? మరి పక్కన బీసీ ఐలయ్య ఉన్నారు, బీర్ల ఐలయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే, ఆయన మంచిగానే పోయిండు. అనిల్ రెడ్డి బాగానే పోయిండు, భువనగిరి ఎమ్మెల్యే. ఈయన విషయంలో ఎందుకంటే జరిగింది అనేది కాంగ్రెస్ వాళ్ళే సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.